ఎంసెట్ బైపీసీ వెటనరీ సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్. సో అడ్మిషన్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ షార్ట్లీ అంటూ మనకు ఒక అఫీషియల్గా నోటీస్ అయితే రావడం జరిగింది. జెన్యూన్ అక్యురేట్ ఫాస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్లో, అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కావడానికి ట్రై చేయండి. మీకు కౌన్సిలింగ్ గురించి ఏమీ తెలియదు, ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై కావాలి, అలాగే నాతో ఫోన్ కాంటాక్ట్లో ఉండాలి అనుకునే వాళ్ళకి, కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు లేదా సీట్ వచ్చే వరకు, వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇతర కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ కావాలనుకునే వాళ్ళకి మనం పెయిడ్ గైడెన్స్గా స్టార్ట్ చేసాము లాస్ట్ 2 years నుంచి. సో మ్యాక్సిమం మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు, మీకు సీట్ వచ్చే వరకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు గైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేసి అడగచ్చు. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనకు వచ్చిన వెంటనే అఫీషియల్గా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్లో యూజీ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ షార్ట్లీ. ఇక్కడ చూడండి, ఎండ్స్ ఆన్ August 30 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో August 30 వరకు మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉంటాయని అర్థం. కానీ స్టార్టింగ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. స్టార్టింగ్ డేట్ అనేది ఇంకా రాలేదు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన 10 to 15 daysలో మనకి కౌన్సిలింగ్ స్టార్టింగ్ డేట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, పాలిటెక్నిక్ అప్లికేషన్స్ సంబంధించి డిప్లొమా అడ్మిషన్స్ 24th June అని ఇచ్చారు. సో ఎండ్స్ ఆన్ 24th June అని ఇచ్చారు. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి డిప్లొమాకి సంబంధించి అడ్మిషన్ 3rd June నుంచి స్టార్ట్ అయింది 24th June వరకు, అంటే ఆల్మోస్ట్ 20 days రిజిస్ట్రేషన్కి టైం ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసి August 1st వీక్లో లేదా July 31st లేదా జూలై లాస్ట్ వీక్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్, అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది July 3rd లేదా లాస్ట్ వీక్లో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక 10 days ముందు వస్తుంది, అంటే July 1st వీక్లో లేదా July 2nd వీక్లో కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మనకు ఒక రిజిస్ట్రేషన్ అనేది August 30న ఎండ్ అవుతుందంటే దానికంటే ముందు మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అంటే ఒక 30 days లేదా ఒక 45 days అనుకున్నా మనకి July 2nd వీక్ లేదా July 3rd వీక్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. అంటే నెక్స్ట్ మంత్ 2nd వీక్ లేదా 3rd వీక్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది అఫీషియల్గా మళ్ళీ డాటా వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.